హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎవ్రీడే నాకున్న లైఫ్లో ఎవ్రీడే రొటీన్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని హర్డిల్స్ వస్తాయి. సో మనం ఒకటి చేద్దాం అనుకుంటాము, ఒకటి చేస్తాము. సో దానిలో ఒకటి ఏంటంటే ఫోన్ ఎక్కువ చూడొద్దు అనుకుంటాము, కానీ పదే పదే మన మనసు ఫోన్ వైపే వెళ్తుంది. సరే, ఇప్పుడు మనకిప్పుడు ChatGPT ఒకటి వచ్చింది కదా. ఇంతకుముందు యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ChatGPT వచ్చింది కదా. నేను కొన్ని ఏదైనా డౌట్స్ వస్తే, ఏదైనా హాబీ చేంజ్ చేసుకోవాలంటే ఒకసారి ChatGPT చెక్ చేస్తాను. సో ఐ వాంటెడ్ టు షేర్ యూ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఏదైనా కామెంట్ పెడితే దాన్ని సెర్చ్ చేసి ఆడియో రూపంలో ఇలా పాడ్కాస్ట్ చేస్తాను. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ ఆల్సో లిజన్ టు దిస్ ఆఫెన్. ఐ విల్ ట్రై టు పోస్ట్ వాట్ ఎవర్ ద ఆబ్స్టకల్స్ ఐ ఫేస్ ఎవ్రీ డే. ChatGPTలో సెర్చ్ చేసినప్పుడు ఇలా ఇస్తుంది. నేను ఏమడిగానంటే, ఇలా ఫ్రీక్వెంట్గా ఫోన్ చెక్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, అలవాటుని ఎలా మార్చుకోవాలని అలా అడిగాను, సంథింగ్ లైక్ దట్. సో ఏం చెప్పిందంటే, మీరు ఎప్పుడు ఫోన్ తీసుకుని మెసేజ్లు చెక్ చేయడం, నోటిఫికేషన్ రాకపోయినా పదే పదే ఫోన్ వైపు వెళ్ళడం గమనిస్తే అది సాధారణంగా మీ మెదడు ఒక అలవాటును ఏర్పరచుకుందని అర్థం. ఇది తప్పనిసరిగా ఏదైనా పెద్ద సమస్య అని మాత్రం కాదు, కానీ క్రమంగా నియంత్రించకపోతే అలవాటుగా మారిపోతుంది. దీనికి కారణాలు ఇవి కావచ్చని ఇస్తుంది. ఏంటంటే అవి ఒకటి, అలవాటు. తరచూ ఫోన్ చూడడం వల్ల అది తెలియకుండానే చేసే పనిగా మారిపోతుంది. అండ్ ఏదైనా మిస్ అవుతానేమో అనే భావన, అంటే FOMO అని ఇచ్చింది. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. ఎవరైనా మెసేజ్ పంపి ఉంటారేమో, మిస్సింగ్ అవుట్, ఏదైనా మిస్ అవుతానేమో అనే భావన. ఎవరు మెసేజ్ పంపి ఉంటారేమో, ఏదైనా ముఖ్యమైన విషయం నేను ఏమైనా మిస్ అయిపోతున్నానేమో గ్రూప్లో అనే ఆందోళన. తర్వాత బోర్గా అనిపించడం. ఖాళీ సమయం దొరికిన వెంటనే మెదడు వినోదం కోసం ఫోన్ వైపుకి మళ్ళుతుంది. ఒత్తిడి లేదా ఆందోళన. కొంతమంది టెన్షన్ మర్చిపోవడానికి ఫోన్ని పదే పదే చూస్తుంటారు. మళ్ళీ డోపమైన్ ప్రభావం. ప్రతి కొత్త మెసేజ్, లైక్ లేదా నోటిఫికేషన్ మెదడుకి చిన్న ఆనందాన్ని ఇస్తుంది. ఆ అనుభూతిని మళ్ళీ పొందాలనే కోరికతో మళ్ళీ ఫోన్ వైపు చెక్ చేస్తాం. ఇది మీ పని, కుటుంబ సమయం, నిద్ర లేదా ఏకాగ్రతపై ప్రభావం చూపడం ప్రారంభిస్తే అది ఫోన్పై అధిక ఆధారపడే అలవాటు లేదా ప్రవర్తన వ్యసనం, అంటే బిహేవియరల్ అడిక్షన్ వైపు వెళ్తుందని భావించవచ్చు. ఈ అలవాటును తగ్గించడానికి మరి ఏం చేయాలంటే, అవసరం లేని నోటిఫికేషన్లని ఆఫ్ చేయాలి. పని చేస్తున్నప్పుడు లేదా కుటుంబంతో ఉన్నప్పుడు ఫోన్ కాస్త దూరంగా పెట్టాలి. మెసేజ్లు చూసే సమయాన్ని నిర్ణయించుకోవాలి. లేకపోతే లైక్ 30 మినిట్స్కి ఒకసారి, 60 మినిట్స్కి ఒకసారి, ఆర్ కపుల్ ఆఫ్ అవర్స్ ఫోన్ దూరంగా ఉంచడం. అన్లెస్ ఎవరికైనా మనం మెసేజ్ పెట్టాలి లేదా ఎవరి నుండైనా మనం మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే తప్ప. ఇంకొకటి, ఫోన్ తీసుకునే ముందు మీరు అనుకోండి ఒకసారి ఇలాగా, నాకు నిజంగా ఇప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం ఉందా, లేదా ఇది కేవలం నా అలవాటుతో ఫోన్ దగ్గరికి వెళ్తున్నానా అని ఇలా అనుకోండి. అండ్ తెలుగులో ఇలా ఉంది ఒకటి, ఏంటి, మన చేయి ఫోన్ వైపు వెళ్ళడం కాదు, మన మనసు అలవాటుతో ఫోన్ వైపు పరిగెడుతుంది. అలవాటు మీద మనం అధికారం సాధిస్తే ఫోన్ మనల్ని నియంత్రించదు, మనమే ఫోన్ని నియంత్రిస్తాం. ఇంకా కొన్ని టిప్స్ నేను సెర్చ్ చేస్తాను, నెక్స్ట్ షార్ట్లో పెడతాను. ఓకేనా? చెక్ ద అదర్ షార్ట్ ఆల్సో ఇఫ్ యు నీడ్ ఇట్. చాలా ఫ్రెండ్లీగా ఉంది, కానీ ఆల్వేస్ మన వివేకం వాడటం మంచిది. గూగుల్ కానీ ChatGPT కానీ ఏది చూసినా ఇస్తుంది అది ఇన్ఫర్మేషన్, కానీ డబల్ చెక్ చేసుకుని మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో, కరెక్టేనా కాదో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. రైట్? బాయ్, సీ యూ.